కేటీవీ ఆర్కే న్యూస్ కి స్వాగతం. కోటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్రాంతి రంగువల్లుల పోటీలు ఉత్సాహంగా పాల్గొన్న మహిళా మనులు. స్థానిక 50 వార్డ్ లాలా చెరువు వాంబే కాలనీ వద్ద కోటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు జనసేన పార్టీ రాజమండ్రి సిటీ వైస్ ప్రెసిడెంట్ గుత్తులబుల్లి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గుత్తులబుల్లి మాట్లాడుతూ, కోటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ పోటీలలో సుమారు 150 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ఈ పోటీలలో విజేతలకు సంక్రాంతి శుభాకాంక్షలతో జనవరి 9వ తేదీన సాయంత్రం బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సూరిబాబు, రామ్ ప్రసాద్, స్వామి, నాని, ఫణి, తాతబాబు, అబ్బులు, చిన్న, ప్రసాద్, అనిల్, సుజాత, సునీత, లక్ష్మి, రాంబాబు, శివ, దుర్గేష్, కుమార్, శ్యామ్, శివ, రమేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. లాలాచెరు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ 50వ వార్డు లాలాచెరు వాంబే గృహాల వద్ద ఈ రోజున మా మహిళా సోదరిమణులందరితో కూడా ముగ్గుల కార్యక్రమాన్ని సంక్రాంతి శుభ సందర్భంగా నిర్వహించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏంటంటే మన రాజమండ్రిలో ప్రతి వార్డులో కూడా మన ఎమ్మెల్యే గారు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ప్రతి వార్డులో కూడా ఈ సంక్రాంతి సంబరాలు చెప్పి ముగ్గుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పుడు మా 50వ వార్డులో భాస్కర్ నగర్ అనే ఒక ప్రాంతంలో ఆయన అటువైపు నిర్వహించడం, మరి ఇటువైపు కూడా ఎక్కువ సంఖ్యలో జనం ఉండడం జరిగిందండి. ఈ ప్రాంతాల్లో కూడా ఆ లోటు ఉండకూడదనే ఉద్దేశంతో, మరి ఏ ఉద్దేశం కాదండి, ఆ ఉద్దేశంతో నేను మన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని మన ఎన్డీఏ కూటమి తరఫున జనసేన పార్టీ తరఫున కూడా నేను ప్రత్యేకమైన బాధ్యత తీసుకొని మరి ఈ ఏరియాలో ముగ్గుల పోటీ నిర్వహించాలని చెప్పేసి నిర్వహించడం జరిగిందండి. ఇక్కడ ఇంచుమించుగా 150 మంది సుమారుగా మహిళా మనులందరూ కూడా పాల్గొని వారందరూ కూడా చక్కగా అందమైన ముగ్గులను వేయడం జరిగింది. అయితే ఈ ముగ్గుల కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత వీరందరికి కూడా మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి, అదేవిధంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు అందే విధంగా మేము కార్యాచరణ చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. నాతో పాటుగా
వీర మహిళలు అందరూ కూడా ఉన్నారు. అలాగే ఎండేమో కూడా తరపున టీడీపీ మహిళలు, టీడీపీ నాయకులు, అలాగే బీజేపీ నాయకులు కూడా మాతో పాటు అందరూ ఉన్నారండి. మేమందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీరందరూ కూడా నాకు చక్కటి తోడ్పాటునిచ్చారు. అయితే ఇంత విజయవంతంగా అవుతుందని చెప్పేసి నేను ఊహించుకోలేదు. కానీ మేము ఊహించిన దానికన్నా అధికంగా ఇక్కడ ప్రోత్సాహంగా జరుగుతా ఉందండి. చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ విజేతలందరికి కూడా 9వ తారీఖున సాయంత్రం ఇదే ప్రాంతంలో ఇక్కడ మన ఎన్‌డీఏ కూటమి నాయకులు, అలాగే 10వ తారీఖున రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన సత్యనారాయణ గారిది 10వ తారీఖున ఆయన పుట్టినరోజండి. ఆయన పుట్టినరోజు ముందు రోజు నేను ఇక్కడ బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమానికి పెద్దలందరూ వస్తారండి. వారి చేతుల మీదుగా గెలిచినటువంటి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేయడం,